ఉప్పుగుండూరు గ్రామంలో కమ్యూనిటీ ప్రభుత్వ వైద్యశాల నిర్మాణం ఎక్కడ చేపట్టాలి అన్న అంశం ఇప్పుడు రాజకీయంగా వేడెక్కింది. సర్వే నెంబర్ 78లోని ప్రభుత్వ భూమిలోనే ఆసుపత్రి నిర్మించాలని, నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొందరు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు అని టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన కూటమి నాయకులు ఆరోపించారు. నాగలపులపాడు మండలం ఉప్పుగుండూరులోని ఎన్టీఆర్ బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన కూటమి నాయకులు కనగాల శ్రీనివాసరావు, బాలిశెట్టి నాగేశ్వరరావు, ఆత్మకూరు వాసులు సంయుక్తంగా మాట్లాడారు. ఉప్పుగుండూరు సర్వే నెంబర్ 78లో ఉన్న 1.50 ఎకరాల ప్రభుత్వ భూమిని 1940లో గ్రామ ప్రజల అవసరాల కోసం దాతలు ఇచ్చారని, అదే స్థలంలో కమ్యూనిటీ ప్రభుత్వ వైద్యశాల నిర్మించాలన్నదే గ్రామ ప్రజల అభిమతమని తెలిపారు. గతంలో కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాల హయాంలో కూడా ఇదే స్థలంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలని గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆసుపత్రిని గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో లోతట్టు ప్రాంతంలో నిర్మించాలని కొందరు ప్రయత్నించడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఆ ప్రాంతంలో పెట్రోల్ బంక్, ధనియాల ప్రాసెసింగ్ యూనిట్, బ్రాందీ షాపులు ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పవని అన్నారు. మంత్రి నారా లోకేష్ చెప్పినట్లుగానే పార్టీలో కోవర్టులు ఉన్నారు అన్న విషయం తమ గ్రామంలో స్పష్టంగా కనిపిస్తుందని వారు వ్యాఖ్యానించారు. గ్రామాభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు టీడీపీ, జనసేన పార్టీలో విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ విమర్శించారు. స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఇప్పటికే సర్వే నెంబర్ 78లోనే ఆసుపత్రి నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సిఫార్సు లేఖ అందజేశారని, దాని ఆధారంగానే ప్రభుత్వ స్థాయిలో ఫైల్ పరిశీలన కొనసాగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం హయాంలోనే ఆసుపత్రి నిర్మాణం జరిగి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆసుపత్రి నిర్మాణాన్ని అడ్డుకుంటున్న వారి పేర్లను త్వరలోనే ప్రజలకు ముందుకు తీసుకొస్తామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో జనసేన నాయకుడు నిడికొండ వెంకట్, బాపట్ల పార్లమెంటరీ ఎస్టీసీల అధ్యక్షుడు తిరుమలశెట్టి శ్రీనివాసరావు, టీడీపీ బీసీసీల మండల అధ్యక్షుడు కూతంబాకం సెల్వం, ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొండా శ్రీనివాసరావు, ఉప్పుగుండూరు లక్ష్మీనారాయణ, గద్దె త్యాగరాజు, కుంచాల నాగరాజు, కొప్పర్తి నాగయ్య, కోండ్రు ఆశీర్వాదం, నల్లూరి భాస్కర్రావు, గద్దె శాషయ్యలతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.